పల్లెలో దళితవాడ పల్లెలు అరెరే ఇకనైనా మేలుకుందామురో అన్నాలో ఓ మాది గన్నలు ఎవడన్న ఎదురొస్తే వాని గుండెల దందమురో పల్లెలో తెలంగాణ పల్లెలు అరెరే ఇకనైనా సాధించుకుందాము అన్నలో ఓ మాది గన్నలు మన బతుకులు ఆగమైతున్నాయో పల్లెలో తెలంగాణ పల్లెలు అరెరే ఇకనైనా మేలుకుందామురో అన్నలో ఓ మాది గన్నలు యావత్ తెలంగాణ 31 జిల్లాలో మన మాదిగ జాతి కొన్ని సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణకు దూరమై మన హక్కులను సాధించుకోలేదని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం 30 ఏళ్ళు నేను కష్టపడ్డా, 30 రోజులు నాకు టైం ఇవ్వండి అంటే మా ఇల్లుని, మా పిల్లల్ని, మా భార్యల్ని, మా సంసారాలను వదిలిపెట్టి కూడా ఇక ఇది తుది దశకు వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ మనకు కావాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఇక సచ్చుడా వచ్చుడా లేకపోతే ఇక సచ్చుడా అంటే సచ్చుడా ఏం లేదు, కొట్లాడి తెచ్చుకునుడే బరాబర్ వస్తుంది. ఇక మన లక్ష డప్పుల వేయికుంతుల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం పర్యటిస్తూ ప్రతి గ్రామంలో మాదిగ జాతిని మమైక్యం చేస్తూ ఈరోజు బీబీనగర్ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఫిబ్రవరి 7 రోజున భాగ్యనగరంలో 1,00,000 డప్పులతోటి వేలాది గొంతుకలతో నిర్ణయిస్తే ఆ యొక్క హైదరాబాదు యావత్ ప్రపంచం మొత్తం గిన్నిస్ వరల్డ్ రికార్డుగా చరిత్రలో నిలబడబోతుంది. కాబట్టి పుట్టిన మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డడు కాలికి గజ్జగట్టి సంఖ్యన డప్పేసి వందలాది బస్సులు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలి ఈ యొక్క వర్గీకరణ పోరుకు అందరూ మరి భాగస్వాములై విజయవంతం చేయాలి. కాబట్టి ఆగమైన బతుకుల్ని కూడా మనందరం బాగు చేసుకునే తరుణం ఇది దాటితే ఇక మళ్ళీ కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా గిట్నే జెండాలు పట్టాలి, గిట్నే ధర్నాలు చేయాలి. కాబట్టి నా మాదిగా కుల బాంధవులారా, రక్త సంబంధికులారా, మన బతుకులు ఆగమైన బతుకుల్ని ఈ రోజుకైనా ఇప్పటికైనా మంచిగా చేసుకోవాలి. కాబట్టి జరిగినటువంటి ప్రోగ్రాము మరి ప్రియతమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకు, డప్పుల బృందానికి, ఈ మండల అధ్యక్షుల వారికి, ప్రతి విలేజ్ నుంచి కూడా అందరూ కూడా మన జాతి అనుకున్న వారిని అందరినీ కూడా పోగు చేసుకొని మనం హైదరాబాద్ తరలించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి విలేజ్లో ఉన్నటువంటి మినిమం ఊరికి ఒక దప్పులు ప్రతి ఊర్లో ఉండేటి మన జాతికి ఉన్నటువంటి ఏదైతుందో కనీసం 20 దప్పులు ఉంటాయి ప్రతి ఊర్లో కూడా.
మినిమం ఒక 10 దప్పులన్నా ఈ ప్రోగ్రాంకు తీసుకొని మనం అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మీరు అందరినీ కోరుతూ